హలో ఫ్రెండ్, నా పేరు సాయిరామ్. మీరు చూస్తున్నారు ఫన్నీ టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే నన్ను ఆ సన్ డైరెక్ట్ రీఛార్జ్ ఏ విధంగా చేయాలనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. ఏంటి అంటే ఈ డిష్ టీవీ రీఛార్జ్ ఏ విధంగా చేయాలి, ఆ ప్యాక్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని చాలా మంది నన్ను అడిగారు. కాకపోతే అప్పుడు నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా దాని గురించి. ఓకే, మీరు డిష్ టీవీని ఏ విధంగా రీఛార్జ్ చేయాలి అతి తక్కువ ధరలో, అంటే మీరు కావాలనుకున్న ఛానల్సే మీరు చూసుకొని మీరు తక్కువ ధరలో ఏ విధంగా రీఛార్జ్ చేయాలి. మీరు డిష్ టీవీ తీసుకున్నప్పుడు ఒక ప్యాక్ సెలెక్ట్ చేసి వస్తుంది. ఆ ప్యాక్ ప్రకారం మీరు రీఛార్జ్ చేసినట్టయితే మీరు 300, 350 ఈ విధంగా పడుతుంది. మీరు పొద్దున ఆఫీస్కి వెళ్తారు, నైట్ ఇంటికి వస్తారు. పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీకు ఏదో పొద్దున ఒక సినిమా 2-3 సినిమా ఛానల్స్ ఉంటే చాలు. అలాగే నైట్ ఇంటికి వచ్చినాక ఒక జబర్దస్త్, మన ఈటీవీ, అలాగే మన మా టీవీ, ఈ జెమ్ని, అలాగే ఈ జీ తెలుగు ఉంటే చాలు. ఇంతకంటే ఎక్కువ వద్దు అనుకుంటే కనుక మీకు ఇంకా చాలా తక్కువ ధరకు పడుతుంది. ఇంకా మిగతాయి కూడా మాకు కొన్ని కావాలనుకుంటే అవి మొత్తం మీకు 260, 240 ఈ విధంగా పడే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, మంచి ధరలో మీకు వచ్చే విధంగా అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకే, మీకు చాలా తక్కువ ధరలో మంచి ఛానల్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది ఈ వీడియో. ఓకే, మీకు ఇప్పుడు డిష్ టీవీ వెబ్సైట్ లో కాకుండా మీకు డిష్ టీవీ యాప్ లోకి తీసుకొని వెళ్తే మీరు డిష్ టీవీ వెబ్సైట్ లో కూడా చేసుకోవచ్చు. నేనైతే డిష్ టీవీ యాప్ లో అయితే మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనమైతే మొబైల్ స్క్రీన్ మీదకి అయితే వచ్చాము. మొబైల్ స్క్రీన్ మీకు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక ప్లే స్టోర్ లోకి పోయి ఒక యాప్ ని ఇన్స్టాల్ చేయాలి. అదే వచ్చేసరికి మై డిష్ టీవీ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ డిష్ టీవీ అని డైరెక్ట్ సెర్చ్ చేసినా మీరు డైరెక్ట్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ వచ్చైనా కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఒకవేళ మీరు కొత్త యూజర్ అనుకోండి, ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు యాప్ని ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేసేయండి, లేకుంటే ఓపెన్ అనేది కాదన్నమాట. ఓకే, అలౌ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకవేళ మీరు కొత్త యూజర్, మీ ఇంతవరకు ఇందులో లాగిన్ కాలేదనుకోండి, ఇక్కడ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, మనకు సబ్మిట్ కింద ఫర్గెట్ పాస్వర్డ్ కనిపిస్తుంది, రైట్ సైడ్లో రిజిస్టర్ అని కనిపిస్తుంది. ఆ రిజిస్టర్లో అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే డిష్ టీవీ తోటి కనెక్ట్ అయి ఉన్నదో ఆ నెంబర్. ఒకవేళ మీరు మనకు కన్ఫర్మ్ అయ్యి లేదనుకోండి, అంటే మీకు ఆ నెంబర్ ఏది ఉన్నదని తెలియలేదనుకోండి, మీరు వీసీ నెంబర్ అని ఉంటుంది, మీరు రీఛార్జ్ చేసేటప్పుడు వాడతారు కదా, ఆ వీసీ నెంబర్ అంటే ఆ బాక్స్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ మేము పాస్వర్డ్ గిట్లా సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వమంటుంది. మిమ్మల్ని కూడా లాగిన్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీ మొబైల్ నెంబరో లేకుంటే వీసీ నెంబరో ఇచ్చేయండి. ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, అలాగే పాస్వర్డ్ కూడా ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. జస్ట్ ఇక్కడ నేను సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపించవచ్చు నాది మంత్లీ రీఛార్జ్ వచ్చేసరికి 263 రూపాయలు. ఓకే, ఇదైతే చాలా తక్కువ ఇప్పుడు, ఎందుకంటే ట్రై నియమాలు వచ్చిన తర్వాత ఒకప్పుడు మనకు 180 రూపాయలు ఇలా పడేది. కాకపోతే ఇప్పుడు ట్రై వచ్చిన తర్వాత, ఇప్పుడు కొత్త రూల్ వచ్చిన తర్వాత 263 అంటే చాలా తక్కువ అన్నమాట. ఓకే, ఈ 263 రూపాయలు నేను ఏ విధంగా చేశాను, ఇంతకంటే కూడా తక్కువ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకొని తక్కువ ఛానల్స్ అవసరం లేని మీరు వాడుకుంటే. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే డిష్ టీవీ కంటే టాటా స్కై అయితే బెటర్ ఉంటుంది ఒకవేళ తీసుకోవడానికి అయితే. ఎందుకంటే మీరు ప్యాక్ ఏదన్నా వేరే మీకు ఒక ఛానల్ కావాలన్నా కూడా అప్పటికప్పుడు ఒకరోజు మనం యాడ్ చేసుకొని తెల్లారి దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. అదే డిష్ టీవీలో అయితే ఒక ఛానల్ యాడ్ చేసుకుంటే 30 రోజులు లాక్ పడుతుంది అన్నమాట. 30 రోజుల తర్వాతనే వేరేది ఏమున్నా కూడా సెలెక్ట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇది ఒక్కటే నాకు నచ్చలేదు. ఓకే, ఇందులో ఎప్పుడంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఒక నెల రోజులు మళ్ళీ లాక్ పడుతుంది, అంటే నెల రోజులు దాన్ని మనీ పే చేయాలి. అదే టాటా స్కైలో అయితే అలా ఉండదు, ఒక్కరోజు మనీ పే చేస్తే చాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎడిట్ ప్యాక్ మీద క్లిక్ చేసినట్టయితే, ఎడిట్ ప్యాక్ మీకు ఎక్కడ ఉంటుందో చెప్పాను కదా, మీకు ఇది ఓపెన్ చేసిన తర్వాత మన రైట్ కార్నర్లో కిందికి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎడిట్ ప్యాక్ అవుతుంది. ఇక్కడ మీకు ఎడిట్ ప్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ విధంగా వస్తుంది. మీరు అక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీకు రెస్ట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఫస్ట్ దీని మీద క్లిక్ ఉంటుంది. మీరైతే ఏం చేయాలి, ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే సౌత్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మళ్ళీ రెస్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చింది.
ఓకే, నేను మళ్ళీ సౌత్కి వెళ్తాను. ఓకే, మన సౌత్కి వెళ్ళి ఏ ఛానల్స్ కావాలని ఇక్కడ మనకు డైరెక్ట్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సౌత్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఛానల్ కావాలి అంటే పర్టికులర్ ఛానల్. ఓకే, మీరు మా టీవీ మాత్రమే చూస్తారు, మా మూవీస్ ఇవన్నీ చూడరు అనుకోండి, ఇవన్నిటికీ పైసలు వేస్ట్. ఓకే, మా మూవీస్ ఎవ్వరు చూడరు. ఇప్పుడు అందులో ఏ సినిమాలు సక్కా రావు మా మూవీస్లో. మా మ్యూజిక్ ఎవ్వరు చూడరు, ఎందుకంటే మీరు ఆఫీస్కి పోయి వస్తారు కానీ ఆ టైం నైట్ అవుతుంది, ఆ మ్యూజిక్ చూసేంత టైం కూడా ఉండదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఓన్లీ మా టీవీ మాత్రం కావాలి. వచ్చిన తర్వాత ఒక సీరియల్, ఒక సినిమా చూడడానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మా టీవీ కావాలి. ఓకే, ఆ మా టీవీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఛానల్స్లోకి వెళ్ళి మా టీవీని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఈటీవీ చూస్తారు, ఈటీవీ ప్లస్ చూస్తారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈటీవీని ఇండివిజువల్ అంటే మీరు పర్టికులర్గా ఈటీవీని సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, ఎక్కువ ప్రైస్ పడుతుంది. 17 రూపాయలు దానికి పడుతుంది, ఈటీవీ ప్లస్కు మళ్ళీ ఎక్కువ రూపాయలు పడుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే యాడాన్స్లోకి వెళ్ళాలి. ఓకే, యాడాన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ యాడాన్స్లోకి కాదు సారీ బుకేస్ మీకు వెళ్ళాలి. బుకేస్ మీకు వెళ్ళిన తర్వాత మనకు ఈటీవీది పైన కనిపిస్తుంది చూడండి, 24 రూపాయలు. ఓకే, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. 24 రూపాయలకు మీకు ఇందులో 6 ఛానల్స్ వస్తాయి, మంచి ధరకే పడుతుంది. ఓకే, ఎక్కువ రేట్ అయితే కాదు ఇది. ఓకే, ఇందులో మీకు 6 ఛానల్స్ వస్తాయి: ఈటీవీ అభిరుచి, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ సినిమా, ఈటీవీ లైఫ్, ఈటీవీ ప్లస్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ తెలుగు, ఈ ఛానల్స్ అయితే వస్తాయి. ఓకే, తర్వాత మీకు మన జెమినీ అయితే కామన్గా అందరూ చూస్తారు. జెమినీ మ్యూజిక్ చూస్తారు, జెమినీ మూవీస్ చూస్తారు, అలాగే మీరు ఇంకా జెమినీ చూస్తారు, ఇవన్నీ చూస్తారు. ఒకవేళ మీరు ఒక్క జెమినీ చూస్తారు, జెమినీ మ్యూజిక్ ఇవన్నీ చూడరు అనుకుంటే అవి కూడా మీరు ఛానల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసినట్టయితే తక్కువ ధర పడుతుంది. ఇప్పుడు మీకు అది సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, జెమినీ, ఇప్పుడు నాకు జెమినీ కావాలి కాబట్టి ఈ ఛానల్స్ మీద క్లిక్ చేసి జెమినీ అని ఇక్కడ ఎంటర్ చేస్తాను. సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ నేను జెమినీని, ఇక్కడ నాకు జెమినీ వచ్చేసింది. ఎక్కడున్నో ఇక్కడున్నది, 19 రూపాయలు పడుతుంది. ఓకే, నేను దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా నాకు ఇంకేం ఛానల్స్ కావాలి. ఇప్పుడు మనకు మెయిన్ ఏముంటాయి, ఇంకా జీ తెలుగు ఉంటుంది. జీ తెలుగు మాత్రం మీరు ఖచ్చితంగా మీరు బుకేని తీసేసుకోండి, ఎందుకంటే అదైతే తక్కువ పడుతుంది. మీరు ఓన్లీ జీ తెలుగు తీసుకున్నా కూడా 19 రూపాయలు పడుతుంది. మీకు ఇందులో ఆప్షన్ జీ సినిమా కూడా కలిసి వస్తుంది అనమాట. ఈ బుకేలో 24 రూపాయలకేమో పడుతుంది. ఓకే, దానికోసం మీరు బుకేలోకి వచ్చి జీ ప్రైమ్ తెలుగు ఎస్డి అని ఉంటుంది. ఇందులో మీకు 9 ఛానల్స్ అయితే వస్తాయి. తెలుగు మన జీ సినిమాలు, జీ తెలుగు, జీ ఈటీసీ బాలీవుడ్, జీ కేరళం, జీ అది, జీ ఇది, ఇవన్నీ వస్తాయి. దీన్ని ఏం చేస్తారు, దాని మీద క్లిక్ చేస్తారు. ఓకే, ఇది కూడా మీకు కావాలి కాబట్టి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ ఛానల్స్ అయితే వచ్చేసాయి. ఇంకేం బాకీ ఉన్నాయి, జెమినీ వచ్చింది, ఇంకా చాలా ఛానల్స్ అయితే వచ్చినాయి. ఇంకా మీకు ఇందులో న్యూస్ ఛానల్స్ ఇట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట ఈ ఎఫ్పిఏలో. ఓకే, మీరు ఇవన్నీ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనకు మెయిన్ చూసేటి 4-5 ఛానల్స్ అయితే. ఓకే, మీరు ఇక్కడ జెమినీని కూడా తీసేసుకున్నారు. ఇంకా మీకు ఇంకా ఏమన్నా కావాలనుకుంటే మీకు అది ఇండివిజువల్ కావాలన్నా లేకుంటే మొత్తం బుకే కావాలన్నా సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారు, కింద ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకి ఇది ఫస్ట్ ఇది కిందికి ఇట్టు ఉంటుంది అనమాట. మీరు దాని మీద కిందికి క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఛానల్ ఆల్టర్కేట్ అని. మనకు దాని మీద క్లిక్ చేసిన తర్వాత బుకేస్ అనేవి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు, అలాగే మీరు ఇండివిజువల్ ఛానల్స్ ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారని చూపిస్తుంది. ఆ ఛానల్కి ఎంత ప్రైస్ అనేది చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రైస్ చూపిస్తుంది, ఎంత పడుతుంది టోటల్ అనేది. ఓకే, ఇప్పుడు నాకు చూపించేది ఎంత, ఎన్సీఎఫ్ ఛార్జ్ వచ్చేసరికి 130 రూపాయలు ప్లస్ జిఎస్టీ మన 82 రూపాయలు ఛానల్ ప్రైజెస్. ఓకే, మొత్తం నాకు వచ్చేసరికి 250 రూపాయలు అయితే ఈ ఛానల్స్ పడుతుంది. ఒకవేళ మీరు ఇందులో ఇంకా ఛానల్స్ తగ్గించవచ్చు, ఛానల్స్ పెంచుకోవచ్చు. మీరు ఒకవేళ ఎన్ని ఛానల్స్ పెంచుకున్నా కూడా మీకు మీ యాడ్ అండ్ ప్యాక్స్ లెక్క అంటే మనకు డిస్కంబోలో పడుతుంది చూడండి, అంత ప్రైస్ అయితే పడదు. ఓకే, నేనైతే ఈ డిస్కంబోలో తీసుకొని అయితే లాస్ అవ్వడం జరిగింది చాలా, అందుకే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ డిస్కంబోలో మాత్రం అస్సలు తీసుకోకండి. మీకు ఏ ఛానల్ కావాలన్నా కూడా ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోండి, బుకేస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎప్పుడు అంటే అప్పుడు మీరు ఆ బుకే వద్దనుకున్నారు అనుకోండి, ఒక నెల తర్వాత డిలీట్ చేసుకొని మళ్ళీ వేరే మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలా చేసినట్టయితే మీకు తక్కువ ధరకు వస్తుంది,
మంచిగా పడుతుందన్నమాట. ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. అక్కడ మీరు ఇదంతా చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఒక మెసేజ్ వస్తుంది. మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మీకు ఆ ప్యాక్ అనేది ఆల్మోస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది మీరు కస్టమర్ కేర్కి కూడా కాల్ చేసి చేయొచ్చు. కాకపోతే కస్టమర్ కేర్కు కాల్ చేసి ఓడు అంతసేపు మాట్లాడి ఎంత సోది దొబ్బుతాడు. మనకు తెలివి ఉన్నది కదా, మన దిమాగ్ బట్టి చేసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా మాత్రం మీరు చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఒకవేళ ఈ వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి కూడా నేను ఇంకో వీడియో ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.